అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2024వ సంవత్సరంలో మనకి ఫిబ్రవరి 16వ తేదీన శుక్రవారం రోజున మనకి రథసప్తమి పండుగ అయితే వచ్చిందండి. ఈ రోజున పూజ ఎలా చేయాలి, విధి విధానాలు ఏమిటి, నియమాలు ఏమి పాటించాలి, స్వామివారికి నైవేద్యం ఏమి సమర్పించాలి, ఇలా పూర్తి వివరాలతో ఈ వీడియో అనేది అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ప్రత్యక్ష దైవం ఎవరు అంటే ప్రతి ఒక్కరూ చెప్పేస్తారు, సూర్యభగవానుడేనండి. సాక్షాత్తు సూర్యభగవానుడు ఈరోజు జన్మించినట్లుగా మనకి పురాణాల్లో అయితే చెప్పబడిందండి. ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా సూర్యుడిని ఆరాధిస్తే సమస్త సౌఖ్యాలు, అలానే పూర్తి చక్రవర్తిత్వము, పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు అని మన పురాణాలలో అయితే చెప్పబడిందండి. ఈ రథసప్తమి వ్రతం గురించి మనకి ఒక వ్రత కథ ఉందండి. నేను అది మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో నేను పూర్తి పూజా విధానం ఎలా చేయాలి, నియమాలు మాత్రమే నేను తెలియజేస్తున్నానండి. ముఖ్యంగా మనము రథసప్తమి పండుగకు కొన్ని నియమాలు అయితే పాటించాలండి. మొదటి నియమం ఏంటంటే రథసప్తమి రోజున ఉదయాన్నే సప్తమి స్నానం అనేది చేయాలండి. రథసప్తమి స్నానం అంటే ఏంటో కాదండి, మనం 7 జిల్లేడు ఆకులను తెచ్చుకొని అలానే రేగిపండ్లు జిల్లేడు ఆకులు ఈ రెండిటిని మనము తల మీద భుజాల మీద పెట్టుకొని రథసప్తమి స్నానం అనేది చేయాలండి. తర్వాత మనము సూర్యునికి అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. స్నానం అంతా అయిన తర్వాత దోసిట్లో నీళ్లను తీసుకొని మనము సూర్యుని చూస్తూ మనం ఆ నీళ్లను కిందకి వదిలేయాలండి. ఓం సూర్యనారాయణాయ నమః అర్ఘ్యం సమర్పయామి అని ప్రతి ఒక్కరూ నమస్కారం అనేది చేసుకోవాలండి. ఈ స్నానం చేసేటప్పుడు మనం తప్పకుండా కొన్ని మంత్రాలు అనేటివి పఠించాలండి. మంత్రాలు ఏవి తెలియని వాళ్ళు ఓం సూర్యనారాయణాయ నమః అని ఒక్క మంత్రం చెప్పుకున్నా చాలండి. తర్వాత నియమం ఏంటంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి గోధుమలతో దీపం అనేది చేయాలండి. తర్వాతి నియమం వచ్చేసి స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి నైవేద్యం బెల్లంతో చేసినటువంటి పరమాన్నాన్ని మనము చిక్కుడు ఆకుల మీద స్వామివారికి నైవేద్యం అనేది సమర్పించాలండి. అలానే ఈ రోజున స్వామివారిని ఎక్కువగా చిక్కుడు రథం అనేది పెట్టి స్వామివారిని చిక్కుడు రథంలో ఆవాహించి పూజలు అనేటివి చేస్తూ ఉంటారండి. అది కూడా ఎలా చేయాలో కూడా నేను ఇప్పుడు తెలియజేస్తాను. ముందు గోధుమలతో దీపం అనేది ఎలా చేయాలో నేను తెలియజేస్తానండి. ఎందుకంటే ప్రత్యేకంగా గోధుమలతోనే దీపం పెట్టాలి, బియ్యం మీద దీపం అనేది పెట్టకూడదా అంటే అలా ఏం లేదండి. సూర్య భగవానునికి గోధుమలు అంటే అత్యంత ప్రీతి కనుక ఈ రోజున గోధుమలతో దీపం అనేది పెడతారండి. ఇలా గోధుమలు అంటే సిరిధాన్యాలు కదా అండి. ఈ ధాన్యం మీద దీపం అనేది పెట్టడం వలన మన ఇంట్లో ఆహారాలకి అలానే సిరి సంపదలకు లోటు ఉండదు అనే ఒక నమ్మకంతో ఈ రోజున గోధుమలతో దీపం అనేది పెడతారండి. ఈ గోధుమల దీపం కోసం మనము 7 జిల్లేడు ఆకులను అయితే తెచ్చుకోవాలండి. ఈ రోజున ప్రత్యేకంగా 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారండి. ఎందుకు 7 అనే సంఖ్యకు ప్రాధాన్యత ఇస్తారు అంటే స్వామివారు ఈ రోజున భూమి మీదకు 7 రథాలతో తిరుగుతూ ఉంటారు. స్వామివారి రథం అనేది 7 గుర్రాలతో ప్రయాణిస్తుంది కాబట్టి 7 అనే సంఖ్యకు ఎక్కువ ప్రాధాన్యత అనేది ఉంటుందండి. కాబట్టి 7 జిల్లేడు ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. ఇక్కడ నేనైతే గంధపు బొట్లు అనేటివి పెట్టుకున్నాను. తర్వాత 7 జిల్లేడు ఆకులను ఏదైనా సరే ఒక రాగి ప్లేట్ కానీ, ఇత్తలి ప్లేట్ కానీ, ఏదైనా సరే స్టీల్ ప్లేట్ కానీ, ఏదైనా సరే ఒకవేళ ఏదీ లేదు అనుకున్నప్పుడు ఇస్తర ఆకులు ఉంటాయి కదండి, మొదక ఇస్తరాకులని, పేపర్ ఇస్తరాకులని వాటి మీద కూడా మీరు పెట్టుకోవచ్చండి. తర్వాత మధ్యలో మీరు 3 గుప్పెళ్ళు మీరు గోధుమలను అయితే తీసుకోవాలండి. ఈ గోధుమలను తీసుకొని దాని మీద మళ్ళీ ఒక చిన్న తమలపాకు కానివ్వండి లేదా చిన్న జిల్లేడు ఆకు కానివ్వండి, ఏదైనా సరే ఆకు అనేది పెట్టుకొని దాని మీద మీరు ఒక ప్రమిదను పెట్టుకోవాలండి. పెద్ద ప్రమిద కానీ చిన్న ప్రమిదలు కానీ, చిన్నవి అయితే మీరు 2 పెట్టుకోండి, పెద్ద ప్రమిదలు కానీ అయితే మీరు ఒకటే పెట్టుకొని ఆ ప్రమిదకు మీరు పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకోవాలండి. ఈ రోజున ప్రత్యేకంగా నువ్వుల నూనెతో దీపం అనేది వెలిగించాలండి. ఈ రోజున ప్రత్యేకంగా 7 ఒత్తులతో కానివ్వండి 12 ఒత్తులతో, ఎక్కువగా అయితే 7 ఒత్తులతో దీపాలు అనేటివి వెలిగిస్తారండి. మీరు సపరేట్గా కానీ 7 ఒత్తులను సపరేట్గా మీరు దీపాలను వెలిగించుకోవచ్చు. లేదు అంటే 7 ఒత్తులను కలిపి ఒక ఒత్తిగా చేసుకొని దీపం అనేది వెలిగించుకోవాలండి. ఈ విధంగా అయితే మనము గోధుమలతో దీపం అనేది మనము చేసుకోవాలండి. ప్రత్యేకంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ రథసప్తమి రోజున ఈ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నించండి. జిల్లేడు ఆకులు దొరకలేదండి అలాంటప్పుడు మేము ఏం చేయాలి అంటే జిల్లేడు ఆకులు దొరకకపోతే కనీసం మీరు తమలపాకు మీదైనా సరే గోధుమలతో దీపం అనేది పెట్టండి. తర్వాత స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి బెల్లపు పరమాన్నం అనేది ఏ విధంగా చేయాలో నేను ఇప్పుడు తెలియజేస్తాను. ఈ పరమాన్నం అనేది పల్లెటూరులో అయితే పొయ్యల మీద, పేడ పిడకల మీద
మంట అనేది వేసి దాని మీద పాలు పొంగించి పరమాన్నం అనేది చేస్తారండి. ఇప్పుడు ఉన్నటువంటి కాలంలో ఎక్కువగా సిటీస్లో ఉన్న వాళ్ళు పేడ పిడకలు అనేటివి దొరకడం కష్టము. ఆ విధంగా కూడా చేయలేరండి. అలాంటప్పుడు మీరు ఏ విధంగా చేసుకోవాలో నేను తెలియజేస్తాను. వీలున్నంత వరకు మీరు గ్యాస్ స్టవ్ మీదే పేడ పిడకలు కనుక దొరికితే కనీసం ఒక చిన్న ముక్కనైనా సరే గ్యాస్ మీద పెట్టుకొని మీరు పాలు అనేది పొంగించుకోవాలండి. ప్రతి ఒక్కరూ ముఖ్యంగా చేయవలసింది ఈ సప్తమి రోజు చాలా మంచి రోజు, చాలా విశేషమైన రోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇంట్లో పాలు అనేది పొంగించాలండి. పేడ పిడకలు లేదు అనుకున్నప్పుడు గ్యాస్ స్టవ్ మీద ఒక కర్పూరపు బిళ్ళ అనేది వేసుకొని మీరు దానిని వెలిగించుకొని దాని మీద ఫస్ట్ మనం ఏ దబర అయితే పెట్టాలి అని అనుకుంటున్నామో, ఇత్తలి అయితే ఇత్తలి దబర, లేదంటే స్టీల్ది ఏదైనా సత్తుది మీ దగ్గర మీకు ఏది అందుబాటులో ఉంటే ఆ దబరకు మీరు పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని అందులో మీరు పాలు అనేది పోయాలండి. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నేను ఏ విధంగా చేయాలో చూపిస్తున్నాను. ఈ విధంగా మీరు పాలు అన్నీ పోసిన తర్వాత పాలును మీరు కనీసం మీరు ఒకసారి పొంగించాలండి. ఖచ్చితంగా ఆ పాలు అనేది పొంగిన తర్వాత మీరు అందులో ముందుగా మీరు ఒక చిన్న గ్లాస్ నిండా మీరు బియ్యాన్ని నానపెట్టుకోవాలండి. పరమాన్నం చేయాలి అంటే బియ్యం నానపెట్టుకోవాలి కాబట్టి కొద్దిగా బియ్యాన్ని నానపెట్టుకొని మీరు పరమాన్నాన్ని చేసుకోవాలి. బియ్యం అంతా ఉడికిన తర్వాత అందులో ఒక చిన్న కప్పు మీరు బెల్లం అనేది వేసుకోవాలి. మీరు ఇందులో యాలకులు అలాంటివి ఏవి వేయకూడదండి. ఇందులో మీరు ఓన్లీ బెల్లము, చిక్కటి పాలు, బెల్లము అలానే బియ్యము వీటితో మాత్రమే పరమాన్నం చేయాలి. ఈ రథసప్తమి రోజున ప్రత్యేకంగా చెరకు గడతో ఈ పరమాన్నాన్ని చెయ్యాలి అని మన శాస్త్ర ప్రకారం చెప్పబడుతుందండి. మీకు ఒకవేళ చెరకు గడ కానీ దొరికితే చెరకు గడతో మీరు ఈ పరమాన్నాన్ని చెయ్యండి. ఈ విధంగా పరమాన్నాన్ని మొత్తం మీరు చేసుకున్న తర్వాత చిక్కుడు ఆకులు, ఖచ్చితంగా చిక్కుడు ఆకుల మీద పెట్టాలి అని అయితే చెప్తారండి. ఒకవేళ చిక్కుడు ఆకులు కనుక మీకు దొరకకపోతే రేగి పండ్ల ఆకులు ఉంటాయి కదండి, అవి ఉన్నా కూడా మీరు రేగి పండ్ల ఆకులను ఒక 4-5 ఒక దగ్గర పెట్టుకొని మీరు దాని మీద పరమాన్నం అనేది పెట్టుకోవాలండి. ఎందుకంటే అర్కఫలము అని చెప్తారు కదండి, అంటే రేగి పండ్లు అంటేనే సాక్షాత్తు సూర్యుని స్వరూపంగా కూడా చెప్తూ ఉంటారు కదా. అందుకని స్వామివారికి ఇష్టమైనటువంటి రేగు ఆకుల మీద కూడా పెట్టుకోవచ్చు. ఏవి దొరకలేదండి అలాంటప్పుడు మీరు తమలపాకు మీదైనా సరే మీరు ఈ నైవేద్యాన్ని పెట్టుకోవాలండి. నేనైతే ఇక్కడ ఒక ప్లేటుని తీసుకొని అందులో 7 చిక్కుడు ఆకులను తీసుకొని దాని మీద నేను ఈ పరమాన్నాన్ని చెరకు గడ సహాయంతో నేను పెట్టుకున్నాను. అలానే 2 రేగి పండ్లను కూడా పెట్టుకోవాలండి ఖచ్చితంగా. నాకైతే ఇక్కడ కొద్దిగా పెద్ద సైజు దొరికాయి కాబట్టి నేనైతే పెట్టుకున్నాను. ఒకవేళ మీకు చిన్న సైజు కనుక దొరికితే చిన్న సైజు రేగి పండ్లను మీరు ఈ నైవేద్యంలో పెట్టుకోవాలండి. ఈ విధంగా మీరు పేపర్ ప్లేట్లో 7 చిక్కుడు ఆకులను పెట్టుకొని నైవేద్యం అనేది పెట్టుకొని మీరు పూజకు సిద్ధం చేసుకోవాలి. ఇంతటితో మనకి 3 ప్రాసెస్లు అనేటివి అయిపోయాయండి. ఒకటి రథసప్తమి స్నానం, తర్వాత గోధుమలతో దీపం, తర్వాత పరమాన్నం. ఇప్పుడు 4వ ప్రాసెస్ వచ్చేసి చిక్కుడు రథం అనేది చేసుకోవాలండి. చిక్కుడు రథం అనేది ప్రత్యేకంగా చేస్తారండి. ఈ రోజున 7 చిక్కుడు కాయలను తీసుకొని రథం అనేది నేను వీడియోలో చూపించిన విధంగా చేసుకోండి. ఇక్కడ చిక్కుడు రథం చేసుకునే వాళ్ళు చీకురు పుల్లల సహాయంతో, అలానే మనకి మార్కెట్లో పిక్స్ అండ్ స్టిక్స్ అనేటివి చిన్న చిన్న స్టిక్స్ అనేటివి మనకు దొరుకుతాయండి, అవి కూడా మనం తీసుకోవచ్చు. లేదు ఏవి దొరికినప్పుడు గుండు పిండిలు కూడా మీరు పెట్టుకొని మీరు రథం అనేది చేసుకోవచ్చండి. ఈ రథం అనేది రకరకాలుగా కూడా చేస్తూ ఉంటారండి. మీ ఇష్టం అండి, మీరు ఏ విధంగా అన్నా చేసుకోవచ్చు. ఇదే విధంగా చేసుకోవాలి అన్న నియమం అయితే ఏమీ లేదండి. మీరు ఒక రథాన్ని అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ విధంగా రథం చేసుకున్న తర్వాత దానికి పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని, చాలామంది ఇళ్లల్లో సూర్య భగవానుని ఫోటో అనేది ఉండదండి. కొంతమంది ఇళ్లల్లో బయట తలుపు దగ్గర మనకి సూర్యుని రాగితో చేసినటువంటి సూర్యుని ముద్ర అనేది ఉంటుందండి. ఆ ఫోటోను కూడా మీరు పెట్టుకోవచ్చండి. లేదు మీ ఇంట్లో సూర్యుని ఫోటో ఏమీ లేదు అనుకున్న వాళ్ళు మీరు తమలపాకు మీద సూర్యుని ఒక గంధంతో సూర్యుని ఫోటో లాగా మీరు వేసుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. లేదు అనుకున్నప్పుడు మీరు చిక్కుడు రథం చేశారు కదండి, ఈ చిక్కుడు రథం అంటేనే సాక్షాత్తు సూర్య భగవానుడేనండి. కాబట్టి చిక్కుడు రథంకి కూడా పూజలు అనేటివి చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో చిక్కుడు రథంలో అయితే నేను పూజ అనేది చేసుకున్నానండి. అలానే తమలపాకు మీద సూర్యుని వేసుకొని నేను పూజ అనేది చేసుకున్నానండి. ఇంతటితో మనకి అన్ని ప్రాసెస్లు, అన్ని నియమాలు అయితే అయిపోయాయండి. ఇప్పుడు మనం పూజ ఎలా స్టార్ట్ చేయాలో తెలియజేస్తాను. ముందుగా మీరు పూజ ఎక్కడ చేయాలి అని అనుకుంటున్నారో ఆ ప్రాంతంలో ఖచ్చితంగా పద్మం ముగ్గు కానివ్వండి లేదా రథం ముగ్గు అనేది వేసుకోవాలండి. ఖచ్చితంగా మీరు ఈ రెండిట్లో ఏదైనా సరే ఒక ముగ్గు అనేది వేసుకోవాలండి. ఈ రోజున సూర్య భగవానుడు 7 గుర్రాల మీద రథంతో వస్తాడు అని ఒక ప్రతీతి కాబట్టి ప్రతి ఒక్కరూ ఈరోజు వాళ్ళ ఇంటి ముందు కూడా వాకిళ్లలో రథం ముగ్గులు అనేటివి వేసుకుంటారు. నేనైతే ఇక్కడ జేగోరు వేసుకొని
నేనైతే ఇక్కడ జేగౌరును వేసుకొని దాని మీద నేను పద్మం ముగ్గు అలానే రథం ముగ్గు అనేది వేసుకున్నానండి. ఈ విధంగా అంతా సిద్ధం చేసుకొని ఒక పీఠం అనేది పెట్టుకొని పీఠం మీద వస్త్రాన్ని పరుచుకొని నేను ఇక్కడ 2 పీఠాలు అయితే తీసుకున్నానండి. ఒకటి స్వామివారి రథం పెట్టుకోవడానికి, అలానే స్వామివారి కోసం సిద్ధం చేసినటువంటి గోధుమల దీపం, అలానే బెల్లం పరమాన్నము, అలానే పరమాన్నం అనేది కొద్దిగా ఎక్కువ చేసుకున్నాను కాబట్టి నేను ఒక గిన్నెలో నేను స్వామివారికి నైవేద్యంగా కూడా మిగిలినది కూడా నేను స్వామివారికి సమర్పించానండి. టెంకాయి అలానే పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం నేను సిద్ధం చేసుకున్నాను. వీడియోలో చూపిస్తున్నాను చూడండి, నేను పూజకు కావాల్సిన సామాగ్రి ఏవేవి సిద్ధం చేసుకున్నాను. దీని గురించి కూడా నేను ప్రత్యేకంగా మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తానండి. ముందుగా మనము ఏ పూజనైనా సరే మనం ప్రారంభించేటప్పుడు మనం చేసేటువంటి పూజలో ఎటువంటి విఘ్నాలు కలగకుండా ఆ విఘ్న నివారకుడు గణపతిని అయితే మనం పూజించాలండి. నేను ఇక్కడ పసుపుతో చిన్న గణపతిని అయితే చేసుకుని గణపతికి షోడశోపచార పూజలు అనేటివి చేసుకున్నానండి. గణపతికి పంచోపచార పూజలు కూడా చేసుకోవచ్చండి. ఈ విధంగా గణపతికి పూజ అంతా చేసుకున్న తర్వాత చివరగా మీరు సూర్య భగవానునికి పూజ అనేది చేసుకోవాలండి. ఈ పూజా సమయంలో మీరు సూర్యునికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు, అలానే ఆదిత్య హృదయము, సూర్యాష్టకము, సూర్యుని అష్టోత్తర శతనామావళి మంత్రాలు ఇవన్నీ కూడా మీరు పఠించవచ్చండి. ఎవరైనా సరే అనారోగ్యులుగా ఉంటే, మీ ఇంట్లో ఎవరికైనా సరే హెల్త్ ఇష్యూస్ అలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈరోజు పూజ చేస్తున్నప్పుడు పూజలో కూర్చోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీరు పూజ చేస్తున్నారనుకోండి, మీ పక్కన ఎవరైతే హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు మీ పక్కన కూర్చోపెట్టుకుని పూజ అనేది చేసి మీరు పూజ చూసినా కూడా మీకు ఖచ్చితంగా ఆ సూర్యుని అనుగ్రహం అనేది లభిస్తుంది అని అయితే చెప్తారండి. ఈ రథసప్తమి గురించి వ్రతకథ అనేది కూడా ఉందండి. నేను మీకు అది తర్వాత వీడియోలో షేర్ చేస్తాను. వీడియోలో చూపించిన విధంగా నేను చిక్కుడు రథంని సాక్షాత్తు సూర్య భగవానునిగా ఆవాహించి అలానే స్వామివారికి నేను అర్ఘపాద్యాలను, అలానే వస్త్రాభరణాలు, అలానే యజ్ఞోపవీతం అన్నిటినీ సమర్పించి నేను స్వామివారికి ధూప దీప నైవేద్యాలను సమర్పించానండి. చివరిగా నేను టెంకాయను సమర్పించుకున్నానండి. ఖచ్చితంగా మీరు ఇంత ఆర్భాటంగా చేయాలి, అంత ఆర్భాటంగా చేయాలి అనేం లేదండి. చాలా సింపుల్గానే తేలికైన విధానంలోనే మీరు ఈ పూజనైతే చేసుకోవచ్చండి. మీకు ఏ మంత్రాలు రావు అనుకున్నప్పుడు మీరు కనీసం స్వామివారికి ఇష్టమైనటువంటి బెల్లం పరమాన్నం కానీ లేదా గోధుమలతో దీపం కానీ చేసుకొని వాటిన్నే మీరు సూర్య భగవాను స్వరూపంగా పూజలో పెట్టుకొని మీకు వచ్చినటువంటి సూర్య భగవాను మంత్రాలు అంటే సూర్యాష్టకం, ఆదిత్య హృదయం ఇప్పుడు మనకి ఎక్కువగా నెట్లో దొరుకుతున్నాయి. అలానే మనకి గూగుల్స్లో కూడా మంత్రాలు కావాలన్నా కూడా మనకు దొరుకుతాయండి. వాటిని మీరు చూస్తూ కూడా మీరు మంత్రాలు చదువుకోవచ్చు. అలానే నేను మీకు తర్వాతి వీడియోలో సూర్యుని యొక్క అష్టోత్తర శతనామావళి కూడా మంత్రాలు నేను తెలియజేస్తానండి. మీకు ఒకవేళ ఉపయోగపడుతుంది అని అనుకుంటే ఆ మంత్రాలను కూడా మీరు వినొచ్చండి. ఖచ్చితంగా మీరు చదవాలి అనేం లేదండి. ఈ రోజున మీరు ఈ పూజ చేసినా చూసినా కూడా మీకు 1000 రెట్ల ఫలితం అనేది ఉంటుందండి. ఇప్పుడు నేను వీడియో అనేది షేర్ చేస్తున్నాను కదా అండి, ఈ వీడియో అనేది మీరు చూసినా కూడా మీకు ఖచ్చితంగా ఆ సూర్య భగవానుని అనుగ్రహం అనేది లభిస్తుందండి. ఈ విధంగా అయితే పూజ చేసుకోవాలండి. ఈ వీడియో మీద మీకు ఇంకా ఎవరికైనా సందేహాలు ఉంటే మీరు కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరికి రిప్లై అనేది ఇస్తానండి. ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడితే మరో నలుగురికి షేర్ చేయండి. ఓకే అండి, నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.